చల్లగా పాడుతా తీయగా చల్లగా లాస్ ఏంజలస్ ఈ నగరాన్ని అమెరికాలోనే కాదు యావత్ ప్రపంచంలోనే చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిపిన 2 అద్భుతాలు ఇక్కడే ఉన్నాయి. ఒకటి ది ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ ఆఫ్ LA యూనివర్సల్ స్టూడియోస్, రెండవది వాల్ట్ డిస్నీ అపూర్వ సృష్టి డిస్నీ ల్యాండ్ అండ్ డిస్నీ వరల్డ్. ఒక్కసారి యూనివర్సల్ స్టూడియోస్లోకి అడుగుపెట్టి స్టూడియో టూర్ కోసం ట్రామ్ ఎక్కితే చాలు కింగ్ కాంగ్ ఎన్కౌంటర్, ఫ్లాష్ ఫ్లడ్ లాంటి నమ్మశక్యం కాని దృశ్యాలు, వాటర్ వరల్డ్ లాంటి లైవ్ షోస్ సందర్శకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అలాగే అనునిత్యం మార్పులు చేర్పులతో సందర్శకులను ఆకట్టుకునే డిస్నీల్యాండ్లో ఫౌంటైన్స్, లేజర్స్, ఫైర్ వర్క్స్ అన్నిటికీ మించి క్రేజీ రైడ్స్తో పాటు వాల్ట్ డిస్నీ సృష్టించిన పాత్రల పలకరింపులు, వాటితో ఫోటోలకిచ్చే పోజులు మనం మరో లోకంలో విహరిస్తున్నామా అన్న అనుభూతిని కలిగిస్తాయి. అలాంటి అద్భుతాలకు నిలయమైన ఈ నగరంలో పాడుతా తీయగా కార్యక్రమం జరగడం రియల్లీ ఫ్యాంటాస్టిక్. నమస్కారం. పీపుల్ టెక్ సంస్థల సౌజన్యంతో శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, అమెరికాలో రాగ సాగరిక, లాస్ ఏంజలస్లోని కలాబేసస్ హై స్కూల్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్లో జరుగుతున్న 3వ క్వార్టర్ ఫైనల్స్లో పాల్గొంటున్న ఈ చిరంజీవులందరూ అదృష్టవంతులు. ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, పరోక్షంగా టెలివిజన్ సెట్స్ ముందర కాచు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. 7 పాల్గొంటున్న ఈ 3వ క్వార్టర్ ఫైనల్స్ నిష్క్రమణ పర్వం కాదు. వచ్చే వారం జరిగే చివరి క్వార్టర్ ఫైనల్స్ తర్వాత ఈ 2 ఎపిసోడ్లలోని మార్కుల సగటు తీసి తక్కువ మార్కులు వచ్చిన ఒకరిని నిష్క్రమింపజేయడం జరుగుతుంది. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి చెరో $2,500 రిలయబుల్ IPTV అధినేత శ్రీ రవి అడుసుమిల్లి గారు బహుమతులుగా ఇస్తున్న సంగతి మీకు తెలిసిందే. వారి వదాన్యతకు మనం అందరం మన హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈనాటి మన ముఖ్య అతిథి చిరు పరిచయం. శ్రీ మునుకుట్ల సోమేశ్వర శర్మ, శ్రీమతి రుక్మిణి దంపతుల గారాల పట్టి చిరంజీవి సౌభాగ్యవతి ఉష నాగార్జున సాగర్లో జన్మించింది. హైదరాబాద్లో MCA చదివింది. శ్రీ సాయిబాబా దగ్గర 1 ఏడాది పాటు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది. ఈటీవీ పాడుతా తీయగా విజేతగా ప్రాచుర్యాన్ని పొందిన ఉష వందే మాతరం శ్రీనివాస్ ప్రోత్సాహంతో ఇల్లాలు చిత్రంలో తొలి పాట పాడింది. చిత్రం సినిమాలోని ఊహల పల్లకిలో అన్న పాటతో ఊహాతీతమైన గుర్తింపును పొందింది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 600 వరకు సినిమా పాటలను, 1000కి పైగా లలిత గీతాలను ఆలపించిన ఉష ఉత్తమ గాయనిగా 3 నంది పురస్కారాలను అందుకుంది. 2005లో దేవరకొండ శ్రీకాంత్తో వివాహమైన తర్వాత అమెరికాలో స్థిరపడిన ఈ చిట్టి తల్లి ఓ పక్క 6 ఏళ్ల కొడుకు అగస్త్య సాయి కోసం, 4 ఏళ్ల కూతురు సహస్ర కోసం లాలిపాటలు పాడుతూనే మరోపక్క అమెరికాలో కచేరీలు చేస్తోంది. మాతృదేశం వచ్చిన ప్రతిసారి మన స్వరకర్తలు ఆమెకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. అరుదైన పాటలను పాడిస్తూనే ఉన్నారు. పాడుతా తీయగా ద్వారా గుర్తింపు పొంది ఈరోజు అమెరికాలో జరుగుతున్న పాడుతా తీయగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి సౌభాగ్యవతి ఉషను ఆనందంగా, ఆత్మీయంగా మీ చప్పట్ల మధ్య వేదిక మీదికి ఆహ్వానిస్తుంది. ప్రతి
సంచికను నేను పాడిన ఓ పాటతోటి ప్రారంభించడం అలవాటు చేసుకున్నాం. కాబట్టి ఇవాల్టి పాట ఆత్రేయ గారి రచన, సంగీతం ఇళయరాజా, సినిమా పేరు అభినందన్. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీరసాగర మదనం, మింగినాను హలాహలం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమించుటేనా నా దోషము, పూజించుటేనా నా పాపము. ఎన్నాళ్ళని ఎదలో ముళ్ళు, కన్నీరుగని కరిగే కళ్ళు. నాలోని నీ రూపము నా జీవనాధారము, అది ఆరాలి పోవాలి ప్రాణము. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. నేనోర్వలేను ఈ తేజము, ఆర్పేయరాదా ఈ దీపము. ఆ చీకటిలో కలిసే పోయి, ఆరేపటిని మరిచేపోయి, మానాలి నీ ధ్యానము. కావాలి నే శూన్యము, అప్పుడాగాలి ఈ మూగగానము. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీరసాగర మదనం, మింగినాను అలాలం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. పాట గురించి ఒక విషయం చెప్పాలి. మొదటి పల్లవి పాడినప్పుడు రికార్డులో కూడా నేను ఒక తప్పు చేశాను. మదనం ఒత్తు పలకలేదు, మదనం అని పలికింది. నేను సభాముఖంగా జాతికంతా కూడా క్షమను అభ్యర్థిస్తున్నాను. అది ఎందుకు అలా ఓకే అయిపోయిందో ఆ టేక్ నాకు తెలియదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను చేసిన తప్పుకు మిగతా వాళ్ళందరూ కూడా పిల్లలు పాడుతున్నప్పుడు అలాగే పాడేస్తారు ఆ పాటని. అందుకని చెప్తున్నాను, ఇట్స్ నాట్ మదనం, ఇట్ ఈస్ మదనం. దాకు ఒత్తు ఉందన్నమాట.
మదనం అంటే వేరే అర్థం, మదనం అంటే వేరే అర్థం. నేను చేసిన ఆ పొరపాటుకు నా కవికి, నా సంగీత దర్శకుడికి, వింటున్న మీ అందరినీ కూడా నన్ను క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సంచికలో కొత్త సినిమాలోని పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు చిరంజీవులందరూ కూడా. మొదటి అభ్యర్థి మీ ముందుకు వస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అనంత్ రాఘవన్. నేను సియాటిల్, వాషింగ్టన్ నుంచి వచ్చాను. అనంత్ రాఘవన్, స్వాగతం తండ్రి నీకు మళ్ళీ. గాడ్ బ్లెస్ యూ. అనంత్ రాఘవన్ ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం అద్నాన్ సమీ. జులై సినిమా నుంచి ఓ మధు ఓ మధు. మీకు ఆ పాటకు సంబంధమే లేదే. మీరు చాలా సౌమ్యంగా, చాలా సాత్వికంగా ఉంటారు. ఇలాంటి పాటను Sir, hopefully the t-shirt will get me in the mood. Oh, if shirts can get us moods and shirts can make us singers, how nice it will be. And sometimes with this dress, everybody thinks I am a gentleman. At large. Well, all the best to you. One more round of applause to him, ladies and Thank you, gentlemen. sir. Thank you. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? మధు. నా మనసు నాది కాదు. ఓ మధు ఓ మధు, నా మనసు నాలో లేదు. రంగుల రాట్నంలా కళ్ళను తిప్పిచ్చేసావే జాతు. అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్నొదిలి నీ వైపొచ్చిన మనసెట్టాగో తిరిగి కరాదు. వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచై నాకొద్దు. ఓ మధు ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు ఓ మధు, నా మనసు నాలో లేదు. పడుతుంటే ప్రతి చిన్న చినుకు అద్దంలాగా నేను చూపిస్తుందే. మా నాన్న తిడుతుంటే ప్రతి పెద్ద అరుపు నీ పేరల్లే వినిపిస్తూ ఉందే. రెండు జళ్ళు వేసుకున్న చిన్న పిల్లలాగా, యవ్వనాలు పూసుకున్న వాన బిల్లులాగా, ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలాగా కవ్వించి చంపావి కర్రంటు తీగ. ఓ మధు ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు ఓ మధు, నా మనసు నాలో లేదు. ఓ మధు ఓ మధు ఓ మధు ఓ మధు. హాయ్ అనంత్. హలో. నాకు ముందర చెప్పాలంటే భయంగా ఉంది బాలుగారు పక్కన కూర్చున్నప్పుడు. నేను లేకుండా కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది. నువ్వు వెళ్ళిపోమంటే వెళ్తాను, నువ్వు మాట్లాడుకోవచ్చు. అన్నమయ్య సినిమా గుర్తుందా? అన్నమయ్య సినిమా క్లైమాక్స్ చూసావంటే అన్నమయ్య వచ్చి, స్వామి ఇంకా నేను ఎందుకు నీ దగ్గరికి తీసుకెళ్ళంటే, నువ్వు వెళ్తే మా పాటలు ఇక్కడ ఎవరు పాడతారు ఇదే భూలోకంలో అంటే, నా పాటలు మీకు తెలుసా అంటే ఆయన పాడి వినిపిస్తాడు. ఎవరు? వెంకటేశ్వర స్వామి పాడి వినిపిస్తాడు. లక్ష్మి, మనం ఉయ్యాలు లూగుతున్నప్పుడు ఆయన పాడింది ఏంటి, ఇవి అన్నీ పాడి వినిపించిన తర్వాత, అలా కాదు నువ్వు ఇక్కడే ఉండాలనగానే అప్పుడు నాగార్జున ఒక్క మాట అంటారనమాట, ఆయన కపట నాటక సూత్రధారి అని. అంటే ఇప్పుడు నాకు
నాకు అర్థం- ఏంటి ఇన్స్టాల్మెంట్లు ఇంకా అర్థం కాలేదా? అందుకని నువ్వు చెప్పాల్సింది చెప్పు, ఈ నాటకాలు ఆడొద్దు అంట. మళ్ళీ హాయ్ అనంత్. హలో అండి. హాయ్ అనంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇక్కడ దాకా క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చారు. అండ్ అంటే మీకు ఈ అవకాశం దొరకడం ఇక్కడ బాలుగారి ముందర ఇటువంటి కార్యక్రమం ఇక్కడ చేయడం వల్ల మీరు ఇక్కడ పాడడం ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో చాలా సంతోషంగా ఉంది మీ అందరి కోసం. అండ్ బాగుంది, చాలా బాగుంది సాంగ్, చాలా బాగా పాడారు. యా అంటే నాకు అది మీరు తెలుగు మాట్లాడరు అనేది కొంచెం నాకు సార్ చెప్పిన తర్వాత కొంచెం మీరు పాటలు కొంచెం పట్టు కనపడింది. అంటే కొంచెం ఇంకా ఫ్రీగా కొంచెం పాడుండొచ్చు అని అనిపించింది. అదర్వైజ్ ఇట్ వాజ్ అ నైస్ పర్ఫార్మెన్స్. అండ్ జస్ట్ మైక్ సెన్స్ కొన్నిసార్లు పైకి వెళ్ళినప్పుడు లిటిల్ బిట్ ఫార్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా కొంచెం ఐఎమ్ షూర్ యూ నో ఇట్, బట్ యా ఐమ్ జస్ట్ టెలింగ్. సో ఆన్ ద హోల్ ఇట్ వాజ్ ఐ రియలీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్. నేను కౌంట్ చేస్తూ వచ్చాను, నువ్వు ఎన్ని కొంచెాలు చెప్పావు. ఇంకొంచెం చేస్తే ఇంకా కొంచెం చేస్తే ఇంకా కొంచెం 12 13 చెప్పావు. యా అది కొంచెం టైం పడుతుంది. కొంచెం భాష మీద పూర్తిగా అధికారం రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఈ మాత్రం చాలా గొప్ప విశేషం. మొట్టమొదటిసారి తెలుగులో పాడడానికి వచ్చి ఈ మాత్రం ఈ తెలుగు అర్థమవుతుందా? షల్ యూ వాంట్ మీ టు టాక్ ఇన్ ఇంగ్లీష్? ఐ విల్ టాక్ ఇన్ ఇంగ్లీష్ బెటర్. Sir, it's fine. If I don't understand something, I'll ask ప్లీజ్. you. ఇంతవరకు ఎప్పుడూ తెలుగులో వేదిక మీద పాట పాడకుండా పాడడం మొదలెట్టి కొత్త పాటలను నేర్చుకొని పాడేటప్పుడు ఈ మాత్రం తెలుగు ఉచ్చరించడం అనేటటువంటిది గొప్ప విషయం. అది నిజంగా అభినందించదగ్గ విషయమే. నేను ఫీల్ అయింది ఏంటంటే న్యాచురలీ ఒక చిన్న ఏలియనేషన్ ఉంటుంది, అది పర్వాలేదు, అది యూ కెన్ ఓవర్కమ్ ఇట్. భాష మీద మక్కువ ఉంటే వస్తుంది. ఓ మధు నా మనసులో నాలో లేదు, తర్వాత రంగుల రాట్నంలా అని ఒక లైన్ ఉంది కదా, దాని ముందు లైన్ పాడి ఆ రంగుల రాట్నంలా పాట పాడండి, ఆ లైన్ పాడండి. ఓ మధు నా మనసు నాలో లేదు, రంగుల రత్నంలా కళ్ళను తిప్పిచ్చేసావే జాదు. ఓకే చాలు, అది ఒరిజినల్లోనే అలా ఉంది. ఇంకోసారి పాడండి. రంగుల రాట్నంలా కళ్ళను తిప్పి అలా ఉంది కదా, అది ఎలా వినపడుతుందంటే రంగుల రాట్నంలా కళ్ళను తిప్పి, లా కళ్ళు అని వినపడుతుంది అనమాట. దేర్ షుడ్ బి ఎ స్మాల్ పాస్, ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, నేను పాడిన పాటలో నేను చేసిన తప్పేమిటి అని. మిగతా వాళ్ళందరూ పాడుతున్నప్పుడు అది మదనం అనే పాడతారు, బికాజ్ ఆయన పాడాడు కదా, అది కరెక్ట్గా ఉంటుందని. సో మన తప్పు మనం తెలుసుకోవడంలో తప్పు లేదు. ఆయన తప్పు పాడినా మనం తప్పు లేకుండా పాడొచ్చు. రంగుల రాట్నంలా కళ్ళను తిప్పి చేస రాట్నంలా, చిన్న కమ ఇస్తే సరిపోతుంది. ట్రై నా. రంగుల రాట్నంలా కళ్ళను తిప్పి చేసావే జాదు. ఫస్ట్ క్లాస్, అది కరెక్ట్. భాష ప్రకారం అది కరెక్ట్. ద టెంపో యూ ట్రైంగ్ టు గో లిటిల్ అహెడ్ ఆఫ్ ది టెంపో. సమ్ టైమ్స్ ది ఎమోషనల్ అవుట్ బర్స్ట్ విల్ బి దేర్, అది తప్పదు, జరుగుతుంది. అది ట్రై. మాకేంటంటే ఇంతకు మునుపు మేము రికార్డ్ చేస్తున్నప్పుడు పాడుతుంటే మమ్మల్ని అనుసరించి రిథమ్ ప్లేయర్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు క్లిక్ ట్రాక్ అని ఒక దయ్యాన్ని రికార్డ్ చేసేస్తారు ముందు. అందులో తప్పకుండా అలా ఉండకపోతే రిథమ్ ప్యాటర్న్లో మనం లేనట్టు ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నాకు ఇంకొకటి సంతోషమైన విషయం ఏంటంటే, ఇప్పుడు వస్తున్న పిల్లలందరూ కూడా ఇప్పుడు అద్నాన్ స్వామి పాట అంటే అద్నాన్ స్వామి లాగానే ట్రై చేస్తారు పాట. ఓ మధు తాలలే లాలే లాలా అని మొదలెడతారు. దట్స్ హిస్ ఒరిజినల్ వాయిస్. ఈజ్ అ గ్రేట్ సింగర్. హీ సింగ్స్ క్లాసికల్ సాంగ్స్ ఆల్సో వెరీ వెరీ వెల్. చాలా గొప్ప సింగర్ అతను, చాలా మంచి పియానిస్ట్. బట్ అది మీరు ఇమిటేట్ చేయకుండా మీలా మీరు పాడారు, అది ఒక మంచి లక్షణం. అది ది ఎమోషన్ వాజ్ గుడ్. ఐ కుడ్ సీ దట్. ఇంతకుముందు యువర్ ఇన్ ఎ షెల్ ఆల్మోస్ట్. ఈ పాట పాడుతున్నప్పుడు రాగానే మేబీ ది టీ షర్ట్ హ్యాస్ గివెన్ యూ సో మచ్ అ ఫిలిప్. ఐ కుడ్ ఫీల్ ఇట్. థ్యాంక్ యూ సార్. That's it. Otherwise, the way of presentation and everything, you're coming out of that shell. Usually, you are a very, very yourself man. You're a little. I don't call you as an introvert, but you keep yourself for yourself mostly. And ilanti paata konచెం boisterousగా బయటికి రావాలి. That I could see
your animated way of presentation was nice. And well done. God bless you. Well started. The program is half very well finished. థ్యాంక్ యూ సో మచ్ సార్. God bless you. ధన్యవాదాలు. God bless you. రెండవ చిరంజీవిని ఆహ్వానించు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయబిందు తెంటు. నేను స్ప్రింగ్ఫీల్డ్ ఇలినాయ్ నుండి వచ్చాను. స్వాగతం తల్లి నీకు. ఉదయ బిందు ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా రామజోగయ్య శాస్త్రి గారే. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రణైనా రెడ్డి అండ్ వేణు. సార్ వచ్చారు సినిమా నుంచి. జగ 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 జగదేక వీర. జగ జగ జగదేక వీరా మగ మగ మహారాజు వీరా సొగసున సెగరేపినావే సుందరా. జగ జగ జగదేక వీరా చక 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 నిన్ను చేరా తికమక పడుతున్నదేదో తొందరా. ఒక పరి నిన్ను చూసినాక ఒక పరి నిన్ను చూసినాక మనసిక తనలోన లేక తహ తహ తలపై పొల మారుతోందిరా నిదరే చెదరా. జగ జగ జగదేక వీరా మగ మగ మహారాజు వీరా సొగసున సెగరేపినావే సుందరా. మిస 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 రాజహంస మిల మిల విరహాల హింస నిగ నిగ నగరాన్ని నేడే ఏలనా. చల్లని గాలిలో చకిలి గింతలా ఎక్కడ చూసినా నువ్వే. చక్కదనాల సిరి చూసి కసుమన ఊపిరి ఊరుకుంటుందా. రెప్పలు వాళ్ళని నిప్పుల పొత్తులా ఎప్పుడు చూసినా నువ్వే. పువ్వుల తోట నొదిలేసి రివుమని తుమ్మెద ఎగిరిపోతుందా. అటు ఇటు ముసిరావి నన్ను అటు ఇటు ముసిరావి నన్ను సులువుగా విడిపోను నిన్ను. నడుగున మెలికై నన్ను ఖైదు చేసిన నిన్ను కాదనను. జగ జగ జగదేక వీరా మగ మగ మహారాజు వీరా సొగసున సెగరేపినావే సుందరా. మిస 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 రాజహంస మిల మిల విరహాల హింస నిగ నిగ నగరాన్ని నేడే ఏలనా. ధన్యవాదాలు. హాయ్ ఉదయ్ బిందు. హాయ్. యాక్చువల్లీ చాలా 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 నచ్చింది నాకు సాంగ్. ఏదో ఇండియాలో ఉన్నానని ఫీలింగ్ వచ్చింది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. ఎందుకంటే అంత చక్కగా ఉంది ద వే యూఆర్ సింగింగ్. అన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ లాస్ట్లో ఐ థింక్ మేల్ పోర్షన్ మీరు లోవర్ ఆక్టేవ్లో పాడారు. దట్ వాస్ వెరీ నైస్. ఐ రియలీ లైక్డ్ ఇట్. మీ వాయిస్ కూడా నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. అమ్మా అది సొగసుల సెగరేపినావే సొగసున్న ఏది కరెక్టు? సొగసులా కాదు కాదు సొగసులా ఉండాలేమో అని నాకు అనుమానం. ఇక్కడ పేపర్లో కూడా సొగసులా అని ఉంది. పర్వాలేదు, అదేం పర్వాలేదు. తర్వాత నిగ నిగ నగరాన్ని నేడే ఏలనానా నేనే ఏలరా నేనే ఏలనానా నేడే ఏలనా. ఈ కాగితంలో సాంగ్ మీరు రాసిస్తారా లేకపోతే వేరే వాళ్ళు రాసి పెడతారా? ఇక్కడ నేను రాయలేదు సార్. పాట రామజోగ శాస్త్రి గారు రాశారు. ఈ కాగితం మీద కాపీ మీరు రాశారా? సరే, ఓకే. రెప్పలు వాళ్ళని నిప్పుల పొద్దులా ఎప్పుడు చూసినా నువ్వే. ఆ లైన్ పాడండి ఒకసారి. రెప్పలు వాళ్ళని నిప్పుల పొద్దులా ఎప్పుడు చూసినా నువ్వే. చాలా బాగుంది. ఎప్పుడు చూసినా నువ్వే
వే మాత్రం పాడుతున్నప్పుడు స్లైట్లీ పిచ్చింగ్ కొంచెం ఇబ్బందిగా వినిపించింది అనమాట, ల్యాండింగ్ నోట్ మాత్రం. తర్వాత లాస్ట్ లైన్ పాడుతున్నారు చూడండి, అటు ఇటు ముసిరావి సులువుగా విడిపోవే నిన్ను నడుమన మెలికే నన్ను ఖైదు చేశానని కాదనను. ఆ లైన్ పాడండి ఒకసారి. అటు ఇటు ముసిరావి నన్ను సులువుగా విడిపోను నిన్ను నడుమున మెలికై నన్ను ఖైదు చేసిన నిన్ను కాదనను. ఇది మీరు మేల్ వాయిస్తో ఫిమేల్ వాయిస్ నాకు తెలియదు, కానీ దిస్ లైన్ మీరు పాడారే ఇది మీ ఒరిజినల్ వాయిస్. ఓపెన్గా పాడమన్నాను, మిగతా అంతా కూడా మీరు ఫాల్సెటోలో పాడుతున్నారని నేను చాలాసార్లు చెప్పాను మీకు కదా. యు ఆర్ స్లోలీ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్, నో డౌట్. నడుమున మెలికై అన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. యువర్ పోరింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ ఇక్కడి నుంచి నాభి నుంచి పాడుతున్నారు. తర్వాత తహతహతలపై తహతహతలపై పొలమారుతోందిరా నిదరే చెదరా, అదేనా కరెక్ట్? అది అక్కడ మాత్రం స్లైట్లీ ఐ హ్యాడ్ ఎ డౌట్ వెదర్ ఇట్ ఈస్ ఆల్ రైట్, బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ ఫైన్. ఒక చిన్న చిరునవ్వుతో పాడితే కొంచెం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండేది పాటలో, చిన్న నవ్వుతో పాడితే. ఇది దేనికి సంబంధించింది ఈ పాట అని మీకు తెలుసు, దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు ఎక్కువగా. ఆ ఎక్స్ప్రెషన్ రావాలంటే ఒక చిన్న అక్కడక్కడ డైనమిక్స్ కొంచెం సాఫ్ట్ చేయడం, ఆ విరహం అన్న చోట చెప్పడం చేయగలిగితే, వాళ్ళు చేసినా చేయకపోయినా మనం చేయగలిగితే ఇంకా బాగుంటుంది అనమాట. శుభం. ఉషా పాడుతా తీగ గురించి ఇక్కడ ఇంత బాగా చెప్పింది కదా, ఇంకొక పెద్ద కామెంట్ కూడా చేసిందండి, మీ అందరికీ చెప్పాలి. పాడుతా తీయగా కనుక లేకపోతే నాకు పెళ్ళి అయ్యేది కాదు అని చెప్పింది. కామెంట్ నేను ఫినిష్ చేయలేదు ఇంకా. అంటే తన అభిప్రాయం ఏంటంటే, ఆ కార్యక్రమంలో చూసిన తర్వాతే శ్రీకాంత్ వదిలిపెట్టకుండా ఈ అమ్మాయిని తరిగి పట్టుకున్నాడు అనమాట. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఈ పాడుతా తీగ కార్యక్రమంలో చూసిన తర్వాతనే పెళ్ళి అయింది అని. అది నిందాస్తుతిలే, నువ్వు తప్పుగా చెప్పావని అంటల్లా కదా. కరెక్టేనా నేను అన్నది? కరెక్ట్గా ఏదో చెప్పు. పాడుతా తీగలో ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు మా హస్బెండ్ నన్ను టీవీలో, అప్పుడు మీ హస్బెండ్ కాదు ఆయన అంటే? అవును, అప్పుడు శ్రీకాంత్ నన్ను మొట్టమొదటిసారి అందులో చూసి తనకి నేను నచ్చి తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నాను. అదే దట్స్ వాట్ ఐ సెడ్. పాడుతా తీగ అనేది నాకు నా జీవితంలో ఒక ఇట్స్ మైల్ స్టోన్ లాంటిది. ఎందుకంటే పాడుతా తీగ వల్ల నిజంగా చెప్పాలంటే నా జీవితమే మారిపోయింది. ఆ తర్వాత సాంగ్స్ రావడం కానీ, నేను ఇండస్ట్రీలోకి రావడం కానీ, ఆ తర్వాత మా హస్బెండ్ నన్ను పెళ్లి చేసుకోవడం కానీ. హస్బెండ్ ఎలా పెళ్లి చేసుకుంటాడు? పెళ్లి చేసుకున్నాక హస్బెండ్ అవుతాడు అంటే శ్రీకాంత్ నన్ను పెళ్లి చేసుకోవడం. అమెరికాలో మైల్ స్టోన్స్ ఉండవమ్మా, అన్ని రేకుల మీదే రాస్తారు. సో ఇదంతా పాడుతా తీగ వల్ల జరిగింది. ఒకటి మాత్రం సీరియస్గా చెప్పగలనండి, ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడం, కుటుంబంతో ఉండడం, పిల్లలు కావడం మన అందరం సంతోషించాల్సిన విషయమే. కానీ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాక మాత్రం ఒక చాలా మంచి సింగర్ని తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోయింది. అది మాత్రం 100% షూర్. ఈ డెస్టినీని ఎవరు మార్చలేరు. అమ్మాయి పెళ్లి చేసుకొని భర్త ఇక్కడ పనిచేయడం వల్ల. నేను ఇప్పుడే అంటున్నాను, మీ ఆయన్ని బాగా బతిమాలో, లేకపోతే మతి భ్రమింపజేసో, ఏదన్నా చేసి ఇండియాకి వచ్చేయమ్మా, నీకు ఇలా మంచి వాయిస్, ఇంత బాగా పాడగలవు, మంచి వెర్సటైల్ గాయనిమని నువ్వు, అన్ని భాషల్లో పాడొచ్చురా అంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తానండి అంది. నెక్స్ట్ ఇయర్ ట్రై చేయొద్దు, ఇప్పటి నుంచి ట్రై చేస్తే నెక్స్ట్ ఇయర్ నువ్వు రావచ్చు అని చెప్తున్నాను నేను. Am I right? తప్పకుండా సార్. అది బెస్ట్, బికాస్ వీ డోంట్ వాంట్ టు మిస్ సచ్ గుడ్ సింగర్స్. గాడ్ బ్లెస్ యూ. తర్వాత అబ్బాయిని లెట్స్ వెల్కమ్. నా పేరు ఆదర్శ్ మేనన్, నేను పిట్స్బర్గ్ పెన్సిల్వేనియా నుంచి వచ్చాను. ఆదర్శ్ మీనన్ ఎంపిక చేసుకున్న పాట రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం వడ్డేపల్లి శ్రీనివాస్. గబ్బర్ సింగ్ సినిమా నుంచి గన్నులంటి కన్నులున్నా. ఏ పిల్ల అట్ట నవ్వేసేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పాడు కొట్టాడా? హే కన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినవే ఇస్త్రీ. స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ మిక్స్
చేసి లిప్పులో పెట్టినవే ఫ్రెంచ్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచు తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ. వెయ్యి ముక్కు సుక్కలెట్టినట్టు, పొయ్యి మీద పాలు పొంగినట్టు, పూలగొక్క పండగొచ్చినట్టు, ఏదేదో అవుతోందే నీ మీద ఒట్టు. సంపకే 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 నిప్పులాంటి నవ్వులోకి దింపకే. ఏ సింపకే 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 నల్లని రాత్రిని సింపకే రంగుతో నింపకే. పిల్ల నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైకునే రయ్యమంటూ తోలడం. పిల్ల నువ్వు లేని జీవితం ట్రాకు లేని ట్రైన్ మెయ్య కుయ్యమంటూ ఎల్లడం. పిల్ల హాయ్ ఆదర్శ్ మీనన్. చాలా బాగుంది, నాకు చాలా ఇష్టమైన పాట. అంటే ఇటీవల వచ్చిన సాంగ్స్లో చాలా పాపులర్ అయిన సాంగ్. వెరీ నైస్, చాలా బాగా పాడారు. ఇంకొంచెం జోష్ యాడ్ చేయాలేమో అనిపించింది. అంటే మీరు పాట మీద ఎక్కువ అంటే శృతి తాళం పోకూడదు దీంట్లో ఉన్నారనిపించింది. ఇంకొంచెం ఎంజాయ్ చేస్తూ ఈ పాట పాడితే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఇట్ వాజ్ అ నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. సింగింగ్ గురించి అమ్మాయి చెప్పింది. దట్స్ ఆల్. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. కపుల్ ఆఫ్ లిరికల్ మిస్టేక్స్ వర్ దేర్. ఆ ఎంతూజియాజంలో మిస్ అయిపోయారు. అది మీకు తెలుస్తుందని నాకు తెలుసు. పొయ్యి మీద పాలు పొంగినట్టు, పూటకొక్క పండుగ వచ్చినట్టు, పూలకొక్క పండుగ వచ్చినట్టు అని పాడుతున్నారు. పూటకొక్క పండుగ వచ్చినట్టు. అలాగే పిల్ల నువ్వు లేని జీవితం ట్రాక్ లేని ట్రైన్ మీద కుయ్యమంటూ వెళ్ళడం, అదేదో చిన్న కన్ఫ్యూజన్ అయింది. క్రూయిన్ మీద ట్రైన్ అంటూ వెళ్ళడం ఆ సంథింగ్ అలా వచ్చింది. అంటే ఇప్పుడు నా పేరు ఉందనుకోండి, స్పోన్ రిజంతారు, బస్పీ మాలబబ్ర శూన్యం అంటారు కొంతమంది, లేదా సూలభబ్రమణ్యం అంటారు. అలా వచ్చిందనమాట స్పోన్ రిజన్ లాగా. అది బికాస్ యూఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ షీ సెడ్ సింగింగ్, దాని మీద ఉండటం వల్ల ఇవన్నీ వెళ్ళిపోతాయి. బట్ సింగింగ్ ఈజ్ ఆల్ రైట్. మేము చెప్పేదంతా ఏంటంటే మీరు చేస్తున్నది బాగాలేదని కాదు, బాగా ఉండడానికి కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇలా చేస్తే ఇంకా బాగా ఉంటుందని, అంతే. అంతకంటే వేరే ఏం లేదు. అందుకంటే మీకు చెప్పాల్సిన అక్కర్లేదు. దేవిశ్రీ ప్రసాద్లో వాళ్ళ నాన్నగారు మంచి స్క్రిప్ట్ రైటర్ అండి, సత్యమూర్తి. ఆయన కొన్ని పాటలు కూడా రాశారు. అంతకుముందు చాలా సినిమాలకు స్క్రిప్ట్ రైటర్, కథా రచయిత ఆయన. అందులో ఉన్న వన్ ఆఫ్ దోస్ జీన్స్ ఈజ్ దేర్ విత్ దేవిశ్రీ ప్రసాద్. మ్యూజిషియనే కాకుండా గమ్మత్తుగా రాశాడు ఈ పాట కూడా. పాపులర్ అయ్యే పాటకి కావాల్సిన మాటలు లక్షణంగా ఉన్నాయి. తమాషాగా ఉంది. పిల్ల నువ్వు లేని జీవితం నల్లరంగా అంటుకున్న తెల్ల కాగితం, నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంటే దారుణం, నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. వెల్ డన్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. అవును ఉషా, ఇద్దరు పిల్లల వయసు ఎంతమ్మా మీ పిల్లలకి? 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఇక్కడ వాళ్ళని పెట్టుకొని ఎలా అసలు చాలా యాతనే చిన్నపిల్లలతో. వెరీ యాక్టివ్ చిల్డ్రన్, 2 kids తోటి. చాలా కష్టం సార్. మా హస్బెండ్ నిజంగా ఈ ప్రోగ్రామ్కి దేనికి వెళ్ళాలన్నా తను సపోర్ట్ చేసి నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను పిల్లల్ని అని చెప్పి పంపిస్తారు ప్రతిసారి. సో పాపం అనిపిస్తుంది తను అంటే లేడీసే ఇక్కడ ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా కష్టం వితౌట్ ఎనీ సపోర్ట్. అలాంటి తను జస్ట్ నేను పాడతాను, నేను ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో పంపిస్తారు ఎప్పుడు కూడా. వెరీ నైస్ టు హ్యావ్ అండర్స్టాండింగ్ హస్బెండ్ యాజ్ ఫర్ as ఆర్టిస్ట్ ఈస్ కన్సర్న్. చాలా చాలా ముఖ్యం. అందులో పిల్లలు పుట్టిన తర్వాత దే డోంట్ మిస్ యూ మచ్. మిస్ అవుతారు.
ఫోన్లో ఏదో ఒకటి గిఫ్ట్ తీసుకొస్తానని చెప్తాను. ఫోన్లో గిఫ్ట్ తీసుకొస్తానని చెప్తావు అంటే మళ్ళీ, గిఫ్ట్ కానీ తీసుకురావు. తీసుకోవడానికి నేను వెళ్తున్నానని చెప్తాను, కానీ తీసుకురావు. వెళ్ళాక ఇస్తాను. ఓకే. ఇప్పుడు ఇండియాకి వెళ్తావు కదా, మిగతా మీరు రియాలిటీ షోలో పాల్గొనేటప్పుడు దాదాపు 5 to 6 weeks అక్కడ ఉంటావు కదా, అప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళవు? అప్పుడు కూడా 5-6 weeksకి వెళ్ళాను సార్. 5 days. డేస్కి వెళ్తాను. సో 5 days కూడా ఆయన చూసుకొని పిల్లలు దట్ ఫార్ దే కెన్ బి చూసుకుంటారు సార్. అందుకే చెప్తున్నాను ఇండియాకి వచ్చేమ్మా. తప్పకుండా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. లెట్స్ ఇన్వైట్ ది నెక్స్ట్ సింగర్, లేడీస్ అండ్ జెంట్స్. అందరికీ నమస్కారం. నా పేరు వంశీప్రియ నల్లాన్ చక్రవర్తుల. నేను ఎడిసన్, న్యూజెర్సీ నుంచి వచ్చాను. సంతోషం తల్లి, స్వాగతం నీకు. వంశీప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన అనంత్ శ్రీరామ్, సంగీతం రెహమాన్, గానం చిన్మయి, దేవన్. మనస మళ్ళీ మళ్ళీ అన్న పల్లవితో ఏ మాయ చేసేవే సినిమా నుంచి ఈ పాట. ఎవరికి ఎవరిని జంటగా అనుకుంటాడో ఆఖరికి వాళ్ళని ఓ చోట కలిపేస్తాడు. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా, జరిగింది నమ్మేశా జతగా. నాతో నిన్నే చూసా, నీతో నన్నే చూసా, నన్ను నీకు వదిలేసా. లోకంలో వాడు ఎప్పుడో ముడి వేశాడు, విడిపోదే విడిపోదే. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, నీ కళ్ళల్లో చూసా, నూరేళ్ళ మన ఆశ జతగా. నాతో నిన్నే చూసా, నా తోడల్లే చూసా, నీ వెంట అడుగేసా. తీయనైన చీకటిని తలచుకునే వేకువలో, హాయి మల్లె తీగలతో వేచి ఉన్న బాగిలులు, నింగి నేల గాలి నీరు నిప్పు అన్నీ అవిగో స్వాగతమన్నాయి. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, నీ కళ్ళల్లో చూసా, నూరేళ్ళ మన ఆశ జతగా. నాతో నిన్నే చూసా, నన్ను నీకు వదిలేసా. పైలోకంలో వాడు ఎప్పుడో ముడి వేశాడు, విడిపోదే విడిపోదే. ప్రేమ జగం విడుచు క్షణం పెళ్ళి అనుకుంటే, పెళ్ళి యుగము ముగిసేది మరణముతోనే. హాయ్ వంశీప్రియ, మీరు ఈ కాంపిటీషన్లో పాడుతున్నట్లేదు, ఏదో స్టేజ్ పర్ఫార్మెన్స్లో పాడుతున్నట్టుగా అనిపించింది. ద వే యు ఆర్ ఎంజాయింగ్ సాంగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పాడారు. ఐ థింక్ ఇటువంటి సాంగ్స్కి అది చాలా ఇంపార్టెంట్. ఒక సాంగ్ని మనం ఎంజాయ్ చేస్తూ పాడడం అనేది, విచ్ ఐ రియలీ ఫెల్ట్ గుడ్. అండ్ చాలా బాగా పాడారు. అక్కడక్కడ చిన్న చిన్నవి, బట్ ఐ నో ఐమ్ ష్యూర్
తర్వాత కోరస్ వాళ్ళిద్దరూ యాడ్ చేశారు. ఎంత బాగా యాడ్ చేశారంటే ఒక కంప్లీట్ ఒక రికార్డింగ్ లాగా వినిపించే అంత బాగా కౌంటర్స్ అవి పాడి చాలా చాలా బాగా పాడారు. ఐ రియలీ లవ్ ఇట్. సో మీ విజయంలో వాళ్ళకి కూడా ఒక భాగం ఉంది. అండ్ దే హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ యాజ్ వెల్ as you. About the fine tuning, what she was telling last locally, mugisedi, that place was slightly flat. But ఇది మిగతావన్నీ కూడా జనం వింటున్న వాళ్ళు మర్చిపోయేటట్టు చేసేది మన యాటిట్యూడ్. అది మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు నటించట్లేదు, మీరు నిజంగా ఎంజాయ్ చేస్తున్నారు పాడడం. ఈ పాట మీద మీకు చాలా ఇష్టంలా ఉంది. ఈ పాట చాలా ఇష్టం. ఐ అండర్స్టాండ్. ఎందుకంటే ఇది ఇప్పుడు మోడర్న్ డే సాంగ్ అయినా కూడా ది టోటల్ ప్యాటర్న్ చాలా గమ్మత్తుగా చేశాడు రెహమాన్, చాలా గమ్మత్తుగా చేశాడు. అండ్ తమాషా ఏంటంటే అతను కీబోర్డ్ ప్లేయర్ అని వెస్ట్రన్ మ్యూజిక్ మీద అతనికి ఎంత అథెంటిసిటీ ఉంది అనడానికి ఆనందమానందమనే దాని మీద అతను పర్టికులర్గా లోవర్ నోట్సే ఎక్కువగా ఇష్టపడతాడు, లోవర్ టోన్సే కీబోర్డ్లో కూడా. ది కార్డ్ ప్రోగ్రెషన్ దాని మీద చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది ఇట్ గేవ్ ఏ డిఫరెంట్ కలర్ ఫర్ దట్. As long as you enjoy, you do definitely better. That's what you are doing. Do good. God bless you. Thank you. తర్వాత గాయకుడిని పిలుద్దామండి. ప్లీజ్ లెట్స్ వెల్కమ్. అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ కూరపాటి. నేను షికాగో ఇలినాయ్ నుంచి వచ్చాను. సందీప్ ఎంపిక చేసుకున్న పాట రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఇళయరాజా, గానం కార్తిక్. ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా నుంచి ఎంతెంత దూరం. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా. హే హే ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా. ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా అంతంత నీ సొంతం అయినా నిన్ను ఎప్పుడైనా రమ్మంటానా, నేనెప్పుడైనా రమ్మంటానా, నా నుండి నిన్ను పోలిస్తానా. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా పోపోమన్నా. అద్దంలోన నేనే కనిపిస్తా, అందాల చిందుల్లోన మూవై వినిపిస్తా. చుట్టూ ఉంది నేనే అనిపిస్తా, ఆకాశం హద్దుల్లోన ఉన్న అడ్డొస్తా. మబ్బుల్లో వాటేసి వెన్నెల్లో వాటేసి ప్రాణాన్ని ముద్దాడుతా. ఏ జన్మైనా ఇంతే, పైలోకాన ఇంతే. ఆది అంతం అన్నీ నేనే అవుతానంతే. నేనెప్పుడైనా రమ్మంటానా, నేనెప్పుడైనా రమ్మంటాను, నేనా నుండి నిన్నే పోలిస్తానా. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా. ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా అంతంత నీ సొంతం అయినా నిన్ను ఎప్పుడైనా రమ్మంటానా, నేనెప్పుడైనా రమ్మంటానా, నేనా నుండి నిన్నే పోలిస్తానా. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా. హాయ్ సందీప్, బాగా పాడారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ కార్తీక్ ఛాయలు ఏం కనపడలేదు నాకు, అసలు మీ వాయిస్ వినిపించింది. దట్స్ వెరీ నైస్. అది కాకుండా కొంచెం బ్రీత్ ఎక్కడ పోతుందో అని కొంచెం టెంపో ఇది చేశారనిపించింది. అదర్వైజ్ ఇట్స్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. బాగా గట్టిగానే చెప్పగలదు, నేనున్నానని చెప్పి కొంచెం సూక్ష్మంగా చెప్పి వదిలేస్తుంది అనమాట. ఇది అక్కడ బ్రీత్ మేనేజ్ చేసుకుంటే ఎక్కడ ఏది నేను ఎప్పుడైనా రమ్మంటానా, నేను ఎప్పుడైనా రమ్మంటానా, పోనిస్తానా, అలా ఏం పాడండి ఒకసారి.
మేనేజ్ యువర్ బ్రీత్. ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా అంతంత నీ సొంతం అయినా నేనిన్ను ఎప్పుడైనా రమ్మంటానా, నేనెప్పుడైనా రమ్మంటానా, నా నుండి నిన్నే పోనిస్తానా. దిస్ ఈజ్ రైట్. ఏం చేసావు, ఎక్కడ తీసుకోవాలి, కరెక్ట్గా అక్కడ తీసుకున్నావు. ఇది అయిన తర్వాత దారారి దారానా 1 2 తారా దత్తి స్ట్రిక్ట్గా ఉండాలి. అక్కడ కొంచెం ఆ గ్యాప్ మీ మనోధర్మంలో కొంచెం పెరిగిపోయిందనమాట. దానివల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. తర్వాత పోనిస్తానా వెరీ ఎండ్ పల్లవిలో దట్ వాస్ ది పిచ్చింగ్ వాజ్ అబ్సల్యూట్లీ బ్యాడ్. ఇట్ వాస్ నాట్ ఇన్ దిస్ థింగ్. ఆ బ్రీత్ మేనేజ్ చేయండి. లాస్ట్ పల్లె కూడా ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా దట్ 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 పంచం ఆల్సో కరెక్ట్గా లేదనమాట. అందుకే పంచ కట్టుకోవయ్యా అన్నది. ది ప్రెసెంటేషన్ ఇస్ నైస్. లెట్స్ ఇన్వైట్ ది నెక్స్ట్ సింగర్, లేడీస్ అండ్ జెంట్స్. అందరికీ నమస్కారం. నా పేరు అర్జున్ అడపల్లి. నేను ఆస్టిన్ టెక్సస్ నుంచి వచ్చాను. వెల్కమ్ బ్యాక్ అర్జున్. బాగున్నా సార్? వెరీ గుడ్, చాలా బాగున్నా. వెరీ గుడ్. అర్జున్ ఎంపిక చేసుకున్న పాట రచన సాహితీ, సంగీతం థమన్, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. గ్రీకు వీరుడు సినిమా నుంచి ఓనాడు వాషింగ్టన్లో. ఓనాడు వాషింగ్టన్లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా మబ్బుల్లో జాబిలిలాగానే నా పిల్లని చూశాగా, కళ్ళే చదిరే ఆ అందం నా ముందే కనిపించంగా, నే సంబరపడిపోగా తను దిగమగ పడుతూ నాపై పడిపోయి హాస్పిటల్లో చేర్చాక ఆ పిల్లే ఓ డాక్టర్గా, తొలి పరిచయం అయ్యాక నే మాటలు కలిపేశాలే సరదాగా. ఎప్పటి నుంచో కన్నా తీయరియా కలా అప్పుడేనంట. ఓనాడు వాషింగ్టన్లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా మబ్బుల్లో జాబ్లిలాగానే నా పిల్లని చూశాగా, ప్యారి ప్యారి నీ లవ్ స్టోరీ చివరికి ఎట్టా గడిచిందో చెబుతావా ఓ బాబా, అదో భారీ సో లాంగ్ స్టోరీ. హో బాక్సింగ్ మల్లన్న ఆ పిల్ల తండ్రి తిప్పులు తిప్పాడే, ఎన్నో తిప్పలు పెట్టాడే. హో నా ఒళ్ళు గుళ్ళైనా చేశాను వాడి పిల్ల కోసమే, ఓ మల్ల యుద్ధమే ప్రేమ కోసం మృత్యుతో పోరాడి నేనోడంగా, మనసంతో వేదనగా తన కన్నులు జడివాలనే కురవంగా, బిడ్డ కోసం తన పంతం మా తండ్రే విడిచేయంగా, నా చెలియే నవ్వంగా తన ప్రేమను నే గెలిచాగా గర్వంగా. ఓనాడు వాషింగ్టన్లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా మబ్బుల్లో జాబ్లిలాగానే నా పిల్లని చూశాగా. థ్యాంక్ యూ. హాయ్ అర్జున్. హలో అండి. బాగున్నారా? చాలా బాగా పాడారు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇలా తెలుగు పాడడం అనేది కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. కానీ చాలా బాగుండింది. ద సింగింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ నైస్. కొంచెం పట్టి పట్టి పాడారన్నట్టు కొంచెం అనిపించింది. అండ్ బాలుగారి సాంగ్, సో డెఫినెట్లీ కొంచెం ఇది ఉంటుంది. బాలుగారి సాంగ్లో క్లారిటీ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో మీరు ఈ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్, కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. దట్ ప్యారీ ప్యారీ మీరు పాడాల్సిన అవసరం లేదు, అది వేరే వాళ్ళు అడిగే క్వశ్చన్. అది ప్యారీ ప్యారీ నీ లవ్ స్టోరీ చివరికి ఎట్టా గెలిచిందో చెప్తావో బావా అని వాళ్ళు అడిగితే మీరు ఆన్సర్ చేస్తారనమాట. దట్ లైన్ యూ షుడ్ హ్యావ్ గివెన్ టు ది అదర్ బాయ్ టు సింగ్. దానివల్ల జరిగింది ఏంటంటే ప్యారీ ప్యారీ ఆ నోట్ వినిపించట్లేదు. ప్యారీ ప్యారీ నీ లవ్ స్టోరీ
దట్ సా ఈజ్ నాట్ బీయింగ్ హర్డ్. అది వాళ్ళకి వదిలేస్తే గొడవ వదిలిపోతుంది. జనరల్లీ యు ఆర్ వెరీ ఎంతూసియాస్టిక్ సింగర్, ఎప్పుడు పాడతారు. ఎప్పుడు పిచ్ ప్రాబ్లమే రాదు మీకు, చాలా పర్ఫెక్ట్ శృతిలో పాడతారు. దీంట్లో మాత్రం 1 or 2 ప్లేసెస్ చిన్న ఫైన్ ట్యూనింగ్ చేయాలి. కళ్ళే కళ్ళే చెదిరే ఆ అందం ఆ అందం, ఆ ప్లేస్లన్నీ కొంచెం టిపికల్ సాంగ్. కళ్ళే చెదిరే ఆ అందం నా ముందే కనిపించంగా నీ సంబరపడిపోగా తను తికమక పడుతూ నాపై పడిపోయే హాస్పిటల్లో చేర్చాక. ఆ లైన్ హరితారా తతీరా తాతారా తారీరారా. తర్వాత తను తికమక పడుతూ నాపై పడిపోయి, నువ్వు పట్టి పాడావున్నారు కదా, వాడు కావాలని అడిగాడు అలాగా. ఈ పాట కూడా తమను, హీ వాజ్ నాట్ దేర్, రికార్డింగ్ జరుగుతున్నప్పుడు వాడు లేడు. ఫోన్లో మాట్లాడి మమ్మ అక్కడ నాకు అట్లనే కావాలి అని అడిగాడు. సరే అట్లాగే ఇస్తాను రా అని చెప్పాను అనమాట. హీ వాంటెడ్ దట్ స్ట్రక్ అవుట్ అదరే. కళ్ళే చదిరే ఆ అందం నా ముందే కనిపించంగా నే సంబరపడిపోగా తను తికమక పడుతూ నాపై పడిపోయే హాస్పిటల్లో చేర్చాక ఆ పిల్లే ఓ డాక్టర్గా తొలి పరిచయం అయ్యాక నే మాటలు కలిపేశాలే సరదాగా. ఒరిజినల్ స్కేల్ కంటే కొంచెం తక్కువ చేసుకుని పాడాడు అతను. ఒరిజినల్ ఎంతలో ఉంది? ఇది డి, ఈలో ఉంది, తను డీలో పాడా. సిలోనా? నీకేం మంచి రేంజ్ ఉంది, పాడగలవే, ఏం ప్రాబ్లం ఏముంది? పై నోట్స్ చాలా కష్టం. సౌండ్ ఈ, నేను ముసలాన్ని పాడాను, నీకేంటయ్యా? నువ్వు ట్రై చేస్తూ వస్తున్నాను. నాకు కూడా అనిపించింది సార్, ఒక 1 note ఆర్ అంత పెంచి ఉంటే ఈ కాకపోయినా అట్లీస్ట్ యూ కెన్ సింగ్ ఇన్ డి, సౌండ్ డి. నువ్వు చరణం పాటు చూడు డీలో. ప్యారీ ప్యారీ అక్కడి నుంచి. ప్యారీ ప్యారీ నీ లవ్ స్టోరీ చివరికి ఎట్టా గడిచిందో చెబుతావా ఓ బాబా, అదో భారీ సో లాంగ్ స్టోరీ. హో బాక్సింగ్ మల్లన్న ఆ పిల్ల తండ్రి తిప్పులు తిప్పాడే, ఎన్నో తిప్పలు పెట్టాడే. హో నా ఒళ్ళు కుళ్ళినా చేశాను ఆడి పిల్ల కోసమే, ఓ మల్ల యుద్ధమే ప్రేమ కోసం మృత్యుతో పోరాడి నేనోడంగా. వచ్చేస్తుంది. చిన్న నీకు అనుమానం ఉంది కాబట్టి తప్ప, ఇఫ్ నాట్ ఇన్ ఈ యూ కెన్ సింగ్ ఇన్ డి, దట్స్ నో ప్రాబ్లం. బికాస్ ది సాంగ్ సౌండ్స్ మోర్, కొంచెం పవర్ఫుల్గా వినపడుతుంది అనమాట. ఓకే నాయనా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్. అందరికీ నమస్కారం. నా పేరు మనీషా ఈర్బతిని. నేను శాంటా క్లారా కాలిఫోర్నియా నుంచి వచ్చాను. మనీషా ఎంపిక చేసుకున్న పాట రచన సాహితీ, ఇది కూడా సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం రీటా. మల్లన్న సినిమా నుంచి అలెగ్రా అలెగ్రా.
ధన్యవాదాలు. హాయ్ మనీషా, చాలా బాగుంది. మీ వాయిస్కి బాగా సూట్ అయింది ఈ సాంగ్, చాలా బాగుంది. అన్నీ కూడా చక్కగా బాగుంది. వాళ్ళు మీతో పాడడం ఎవ్రీథింగ్ చాలా బాగుండింది. కొంచెం వెస్ట్రన్ టింజ్ ఇంకొంచెం యాడ్ చేస్తుంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. ఇట్ వాజ్ అన్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇస్ ఇట్ అలెగ్రా ఆర్ అలెగ్రా? అలెగ్రా. గ్రా. ఇది న్యాయంగా అయితే మీ ప్రొనౌన్సియేషన్ కరెక్టే, ఇక్కడ వెస్ట్రన్ ప్రొనౌన్సియేషన్. బట్ మనకు రా వినిపించకపోతే అలెగ్రా అలెగ్రా అలాగా అనిపిస్తోంది. ఇట్ డజంట్ మ్యాటర్, దట్స్ నాట్ ఎ క్వశ్చన్ అంటారు. మీకు గుర్తుంటే నేను ఒక పాట మన ఏక్ దూజే కే లియేలో అది I don't know what you say, I don't know what you say, but I want to sing and dance, but I want to play the game of love, I want to da-di-di-da-da. ఇలా పాడుతాను అనమాట. లక్ష్మీకాంత్ గారు వచ్చి, సార్ మీరు పాడింది కరెక్ట్ స్టైలే, మన వాళ్ళకు అది కొంచెం కావాలంటే ఇలా పాడాలని. ఎలా ఉంటుందంటే ఇప్పుడు వింటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. I don't know what you say, I don't know what you say, ఇలాగే ఉంటుంది. I don't know what you say. सर మన వాళ్ళకి అర్థం కాదు. ये तो इधर हमारे आदमी तो कुछ समझ में नहीं आती है बालू जी, आप तो गाइए I don't know what you say, I don't know what you say. పాట పాడిన తర్వాత మొన్న ఎప్పుడో కమల్ హాసన్ కలిసినప్పుడు వాళ్ళు, అన్నా ఎందుకు అక్కడ డోంట్ నో అని నొక్కి నొక్కి పాడారు మీరు అని. అవునరా నాన్న, 35 ఏళ్ళ తర్వాత నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు, చాలా సంతోషం. లక్ష్మీకాంత్ గారు వెళ్ళిపోయారు పైకి, పాపం ఆయన అలా కావాలని అడిగారు. అయినా మీరు నచ్చ చెప్పొచ్చు కదా ఆయనకి. నాది మొదటి సినిమా, వాళ్ళతో మొదటి సినిమాలో పాడుతున్నా, వాళ్ళకే నేను నచ్చ చెప్పడానికైతే నువ్వు పోరా అంటారేమో అని భయపడి నేను పాడేశాను రా బాబు అలా అన్నాను. నువ్వేదో చెప్పదలుచుకున్నావు. ఇక్కడ పాడుతుంది ఇక సెలెక్షన్స్ అప్పుడు ఒక అమ్మాయి అంటే ఇక్కడే పుట్టి పెరిగింది, అంటే వెస్టర్న్ టీన్స్ అమ్మాయికి అంటే తను మాకు చాలా హెల్ప్ చేసిందండి. సింగర్స్ని హెల్ప్ చేయడంలో కూడా, లిస్టులు ఇవ్వడం కానీ, షీ హెల్ప్ డస్ ఎ లాట్ ఫర్ పాడుతుంది. సో నిజంగా నేనేనా అనే సాంగ్ పాడింది. అయితే యాక్చువల్ సాంగ్ నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇలా ఉంటుంది. అమ్మాయి కొంచెం లోవర్ దాని నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా. అందులో లాస్ట్ హరే 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 రామ ఇలా ఇలా ఎలా వచ్చేసింది అని పాడి, అది గుర్తొచ్చి వన్ ఆఫ్ ద సెలెక్షన్స్. కోతి పిల్ల, ఫర్ యువర్ వాయిస్ ది సాంగ్ సూట్ సో వెరీ వెల్. మీరు ఇలా పాడే అమ్మాయి ఉందంటే బహుశా మీ చేత పాడించుండేవాడమ్మా దేవిశ్రీ ప్రసాద్. సర్టన్లీ హీ లైక్స్ ది సార్ట్స్ ఆఫ్ వాయిసెస్ అండ్ వెరైటీగా ఉన్న వాయిసెస్ని చేయాలి. సాహితీకి పాపం చిక్కాల్సినంత రికగ్నిషన్ చిక్కలేదు. ఇందులో నాకు అతను రాసింది ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, ఆశలే ఒకటో రెండో హద్దులే ఉండవు లెండో, ఈ కళ్ళు రెండు విండో మూసేది ఎందుకు ఫ్రెండో. శబ్దం బాగుంది, అర్థం బాగుంది. నాకు నెక్స్ట్ బాగా నచ్చింది ఏంటంటే, మెరుపులో బెండ్ ఉందండో. మెరుపు ఇలా ఉంటుంది కదా, మెరుపులో బెండ్ ఉందండో, నెలవంక వంకరదండో, అన్నాడు పిచ్చోడండో, అందాన్ని చూడండో. అక్కడ అవిలే కాదు, ఆడపిల్లల్లో కూడా అవన్నీ ఉంటేనే అందం అంటాడు అని. మెరుపులో బెండుందండో, నెలవంక వంకరదండో, అన్నాడు పిచ్చోడండో, అందాన్ని చూడండో. నిన్నే దాటింది రేపే చూడండి, నేడే నీకుందిరా అలెగ్రా. ఇట్స్ అ గుడ్ సెన్స్ ఆఫ్ రైటింగ్ యాక్చువల్లీ. చాలా చక్కగా రాశారు, చక్కగా పాడామమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఓకే, యు ఆర్ ఎ వండర్ఫుల్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆల్సో కదా. మీరు నేను నన్ను కూడా చాలా బాగా మిమిక్రీ చేసేదాన్ని. మీరు నన్ను అప్పుడు మిమిక్రీ చేయమన్నారు కదా. అవును, అది ఇప్పుడు ప్రతి కార్యక్రమంలో అది చేయాల్సి వస్తుంది. అది మేము చేసుకున్న పాపం. మీరు చేయించారు, మేము చేయాల్సి వస్తుంది. ఇక్కడికి వెళ్తావా, ఇక్కడి నుంచి చేస్తావా? అక్కడికి వెళ్తే అందరు చూస్తారు, అన్ని కెమెరాలు క్యాచ్ చేస్తాయి. వెళ్ళమ్మా అక్కడికి వెళ్ళి మొదలెట్టావా? విరుగుడు అక్కడికి వెళ్ళి చేయవన్నీ. నిన్ను ఇప్పుడు వదిలేసేయాలంటే ఇంక ఇబ్బంది పెట్టకుండా నువ్వు మధ్యలోకి రా చెప్తాను. ఓ పని చేసేయి,
నన్ను ఒకసారి చేసేసావనుకో, అయ్యో అది గొడవ ఉండదు. నేను వెళ్ళిపోతాను, అవతలకి వెళ్తాను కావాలంటే. నువ్వు లేదు సార్. అద్భుతంగా చేసేదాన్ని. నేను చూశాను కదా. అది అప్పుడు అది అప్పుడు బాలసుబ్రహ్మణ్యాన్ని చెయ్యి. నాన్న అక్కడ ఏంటి అక్కడేం పాడావు చెప్పు ఒకసారి. అందంగా లేనా, అందంగా లేనా అస్సలే, అది కాదమ్మా, అస్సలేం బాగలేదా, అది కొంచెం క్లారిటీగా పాడితే బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం నువ్వు అక్కడక్కడ ఫైన్ ట్యూనింగ్ చేసుకుంటే నువ్వు చేసింది ఏం కాదు. నేను మా అన్నయ్య మాటలు అన్నాను కానీ ఇమిటేట్ చేయలేదు. కానీ నీ రియాక్షన్స్ దానికంటే చాలా బాగున్నాయి. నువ్వు చేసి అవన్నీ చాలా బాగున్నాయి. సరే ఇవన్నీ పక్కన పెడదాన్ని, నేను ఇబ్బంది ఎందుకని ఓ పాట పాడేసాయి. అది హ్యాపీగా నీకు తెలిసిన పాట పాడేస్తే గొడవ లేదు కదా, అది బెస్ట్. మనసున మల్లెల మాలలుగెనే కన్నుల వెన్నెల డోలలుగెనే ఎంత హాయి ఈ రే నిండెనో ఎంత హాయి ఈ రే నిండెనో ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేను కొమ్మల గోవలు గుసగుసమనినా రెమ్మల గాలులు ఉసురుసురనినా అలను కొలనులో కలమనినా అలను కొలనులో గలగలమనినా దౌల వేణువు సవ్వడి వినినా దౌల వేణువు సవ్వడి వినినా నీవు వచ్చేవని నీ పిలుపే విని నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరెడి కలయు చూచితిని ఘడియ ఏమీక విడిచిపోకుమా ఘడియ ఏమీక విడిచిపోకుమా ఎగసిన హృదయము పగులనీకుమా ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెనో ఎంత హాయి ఈ రే నిండెను. థ్యాంక్ యూ. పీపుల్ టెక్ సంస్థల సౌజన్యంతో శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ అమెరికాలో రాగసాగరిక ఈ 3వ క్వార్టర్ ఫైనల్స్ని సుసంపన్నం చేసుకున్నాం. సరదాగా జరిగింది, ఇది పోటీలాగా జరగలేదు యాక్చువల్గా. బికాజ్ ఆఫ్ ఉషా సరదాగా మన అందరితో పాటు మన అమ్మాయిలాగా మన ఇంట్లో ఏదో ఓ పెళ్లిలోనో లేకపోతే ఓ పండుగ రోజు కూర్చుని అందరూ సరదాగా మాట్లాడుకున్నట్టుంది కదా. ఈజ్ ఇట్ నాట్ సో? అలాగే ఉండాలి. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.